బోధన్పట్నంలోని వార్డు నెంబర్ 15 ఏకచక్ర నగర్లోని సంతాన నాగమ్మ ఆలయంలో నాగపంచమి వశిష్ట పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం తొలి సోమవారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించగా ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తులు పుట్టలో పాలు పోసి నాగదేవతకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి దంపతులు, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ప్రత్యేక పూజల్లో పాల్గొని సంతాన నాగమ్మ ఆశీస్సులు పొందారు. వీరితో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మోబిన్ అజర్, లక్ష్మీ కుమారుడు మున్నాలు, కాంగ్రెస్ కౌన్సిలర్ ఆదినారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు విఆర్ దేశాయ్, ఉపాధ్యక్షులు విద్యాసాగర్, వీడీసీ అధ్యక్షులు గంగాధర్ రావు పట్వారి పాల్గొన్నారు. అనంతరం అతిథులు వారి చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ ప్రజలకు నాగపంచమి, గరుడ పంచమి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ వ్యవస్థాపకులు వార్డు కౌన్సిలర్ గుమ్మల అశోక్ రెడ్డి మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు రవి, రాజు, గణేష్, నారాయణ, సాయిరెడ్డి, నవీన్, సుభాష్, తానాజీ, మీరాజ్ తదితరులు భక్తులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి 100 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. వారికి వారి కుటుంబ సభ్యులకు నాగమ్మ తల్లి భక్తులు విరాళాలు ఇవ్వదలుచుకున్న వారు వస్తువులు అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నాగమ్మ తల్లి తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇట్టి అన్నదాన కార్యక్రమానికి ఎవరైనా వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ ఎవరైనా ఇవ్వదలుచుకున్న వారికి బయట కౌంటర్ ఏర్పాటు ఇవ్వదలుచుకున్న వారికి బయట కౌంటర్ నందు ఏర్పాటు చేయడమైందండి. కౌంటర్ నందు మీరు సంప్రదించి భక్తులకు అన్నగారికి స్వాగతం, వదిన గారికి స్వాగతం, మున్సిపల్ చైర్మన్ గారికి స్వాగతం, పుష్పాంజలి. పూజ తీసుకోండి, వెళ్ళిపోతారో చేసుకోండి. కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. జరిగిందండి. వారికి వారి కుటుంబ అదే ఉన్నది. సాంబార్ కావాలమ్మా. చేతుల మీద సంతాన నాగలక్ష్మి మందిరంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. అన్నదాన కార్యక్రమం ప్రారంభమైందని తెలియజేస్తున్నారు.
చేయాల్సిందిగా కోరుతున్నాం. అన్నదాన కార్యక్రమం మొదలైందండి. అన్నదాన కార్యక్రమం మొదలైంది. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు శ్రావణ మాసం మొదటి సోమవారం నాగపంచమి మరియు గరుడ పంచమి సందర్భంగా బోధన్ పట్టణంలోని 15వ వార్డు కౌన్సిలర్ అశోక్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మరియు ఇక్కడ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నాగపంచమి వేడుకల్ని మహిళలందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. వారందరికీ కూడా ఈరోజు నాగపంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. దీని సందర్భంగా ఇక్కడ మన మున్సిపాలిటీ తరఫున కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ప్రజలు ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళలందరికీ మరొకసారి ఈ నాగపంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. బోధన్ పట్టణ ప్రజలకు నాగుల పంచమి శుభాకాంక్షలు. ఏదైతే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నాగుల పంచమి సందర్భంగా మా యొక్క సంతాన నాగమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మనకు నాగుల పంచమి ఉందో మనకు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి పండుగ. ఈ పండుగ ఏదైతే మన ఆడపడుచులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అదే మాదిరిగా మా యొక్క సంతాన నాగమ్మ ఆలయ విశిష్టత ఏంటంటే ఇక్కడ సంతానం లేని వారికి మొక్కిన ప్రతి ఒక్కరికి కూడా సంతానం కలుగుతుంది. ఇక్కడ మారుమూల గ్రామాల నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి అమ్మవారి కొలుస్తారు. చాలామంది కూడా కొలిచిన వారికి కొంగు బంగారమై సంతానం కలుగుతుంది. కాబట్టి మేము కూడా మా యొక్క సంతాన నాగమ్మ ఆలయం తరపున ప్రత్యేకంగా భక్తులకు సదుపాయాలు ఏర్పాటు చేశాము. ఈరోజు మధ్యాహ్నము 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం మా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తాము. ఈ పండుగ ఎటువంటి సందర్భంలో వస్తుందంటే వర్షాలు సమృద్ధిగా కురవాలని, పిల్లాపాప అంతా సుఖ సంతోషాలతో ఉండాలని, మన పాడి పంట అంట జీవకోటి కూడా సమృద్ధిగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ఈ యొక్క పండుగ జరుపుకుంటాము మహిళలందరూ కూడా. కాబట్టి మేము కూడా భగవంతుని కోరుకుంటున్నాము వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలా, జీవకోటి అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.